ఓం శాంతి. విసిడి నెంబర్ 418, భోపాల్, మధ్యప్రదేశ్. दिल्ली नागलोई में क्लास चल रहा था। ఢిల్లీ నాగలోయలోని క్లాస్ నడిచింది. 11 फरवरी 1967 का 11 ఫిబ్రవరి 1967. बात चल रही थी, విషయం నడిచింది. ये बड़ा भारी इम्तिहान है। ఇది అతిపెద్ద పరీక్ష అయ్యింది. जैसे बोलते हैं ये बड़ी भारी महाभारी महाभारत लड़ाई है। ఏ విధంగానైతే అంటారో ఇది అతిపెద్ద మహాభారీ మహాభారత యుద్ధం అని. ऐसे बोला ये बड़ा भारी इम्तिहान है। అలాగే అన్నారు ఇది అతిపెద్ద పరీక్ష అని. पढ़ाई पढ़ते हैं, చదువుని చదువుతారు, थ्योरी की परीक्षा होती है। థియరీ యొక్క పరీక్ష అవుతుంది. कितनी कितनी किसने पढ़ाई पढ़ी है। ఎవరెవరు ఎంతెంత చదువుని చదివారు. तो फाइनल एग्जाम होता है, उसे कहते हैं बड़ा इम्तिहान। అయితే ఫైనల్ ఎగ్జామ్ ఏదైతే అవుతుందో దానిని అంటారు పెద్ద ఎగ్జామ్ అని. और ये है बड़ा भारी इम्तिहान। మరియు ఇది అయ్యింది పెద్ద పరీక్ష. फाइनल परीक्षाएं चालू हो रही हैं। ఫైనల్ ఎగ్జామ్స్ ప్రారంభమవుతున్నాయి. मनुष्य बड़ी परीक्षा पास करते हैं మనుష్యులు పెద్ద పరీక్షని పాస్ చేసినట్లయితే तो पहले वाली पढ़ाई थोड़ी ही याद रहती है। అప్పుడు ముందు ఏదైతే చదువు ఉంటుందో ముందుది అది జ్ఞాపకం ఉంటుందా ఏంటి? पढ़ते पढ़ते आखिरी तंत बुद्धि में आ जाता है। చదువుతూ చదువుతూ ఆఖరువుకి తంతు బుద్ధిలోని కూర్చుండిపోతుంది. यहाँ भी आखिरी कौन सा तंत बुद्धि में रह जाएगा। ఇక్కడ కూడా ఆఖరువుకి ఏం తంతు అనేది బుద్ధిలోని కూర్చుండిపోతుంది? एक शिव बाबा, ఒక్క శివబాబా, दूसरा न कोई। రెండో వారు ఎవ్వరూ లేరు. यहाँ भी ऐसे ही है। ఇక్కడ అలాగే అయ్యింది. तुम पढ़ते आए हो, మీరు చదువుతూ వచ్చారు, अंत में फिर बाप कहते हैं मन मना भव। మళ్ళీ అంతంలోని తండ్రి అంటారు మన్మనాభవ్. मेरे में मन लगा, నాలో మనసుని పెట్టండి. अपने मन को मेरे में समा दे। తమ మనసుని నాలో ఇమిడిచివేయండి. मेरे में समा दे, నాలో ఇమిడిచివేయండి क्या बिंदी में समा दे। ఏంటి? బిందువులోని ఇమిడిచివేయాలా? अगर बिंदी में समा दे ఒకవేళ బిందువులోని ఇమిడిచివేసినట్లయితే तो सब परम धाम वासी बन जाएंगे 5000 साल के लिए। అప్పుడు అందరూ 5000 సంవత్సరాల కోసం పరంధామ వాసీయులుగా అయిపోతారు. बाप कहते हैं तो कहने वाला साकार भी है। తండ్రి అంటారు అంటే అనేటటువంటి వారు సాకారంలో కూడా ఉన్నారు. कहते हैं अपने मन को मेरे मन में तिरोहित कर दे। అంటారు మీ మనసుని నాలో తిరోహితం చేసేయండి. साकार ही कह सकता है, साकार के द्वारा ही कहा जा सकता है। సాకారుడే అంటారు, సాకారుని ద్వారా निराकार सुप्रीम सोल को तो मन होता ही नहीं, నిరాకారుడు సుప్రీం సోల్ కైతే जो మనసు संकल्प ఉండనే विकल्प ఉండదు. चलाए ఏదైతే సంకల్పాలని వికల్పాలని నడిపించడం కోసం वो तो असोचता है। వారైతే అసోచత ఆలోచన చెయ్యని వారయ్యారు. उसे सोचने करने की दरकार नहीं। వారికి ఆలోచించవలసిన అవసరం అది ఉండదు.
तो कहते हैं मनमना भव। అయితే అంటారు మన్మనా ये मनमना भव की टेव पड़ी हुई होगी ఈ మన్మనాభవు యొక్క అలవాటు ఒకవేళ ఉన్నట్లయితే तो पिछाड़ी में वर्षा और बाप याद रहेगा। అప్పుడు అంతిమంలోని వారసత్వం మరియు తండ్రి గుర్తుకొస్తారు. मुख्य है यह बात, ముఖ్యమైనది అయ్యింది और है कितनी सहज। మరియు అవ్వడానికి ఎంత उस సహజమైన पढ़ाई में भी ఆ చదువులోని కూడా अभी तो पता नहीं क्या क्या पढ़ते रहते हैं। ఇప్పుడైతే తెలియనే తెలీదు ఏవేవో చదువుతూ ఉంటారు. उस पढ़ाई में भी ఆ చదువులోని కూడా अभी तो पता नहीं क्या क्या पढ़ते रहते हैं। ఇప్పుడైతే తెలీదు ఏవేవో చదువుతూ ఉంటారు. जैसा राजा होता है ఎలాంటి రాజు ఉంటారో वैसी ही वहाँ की रस्म रिवाज होती है। అలాగే అక్కడ ఆచార వ్యవహారాలు ఉంటాయి. आगे देखो मन शेर पाव का हिसाब चलता था। आगे देखो मन शेर पाव का हिसाब चलता था। ముందైతే చూడండి మన్ సేరు పావు యొక్క లెక్క నడిచేది. अभी तो देखो किलो आदि क्या क्या निकल पड़े हैं। ఇప్పుడైతే చూడండి కిలో మొదలుగున్నవి ఏవేవో వెలువడ్డాయి. और कितने कितने अलग अलग प्रांत हो गए हैं। మరియు ఎన్నెన్ని వేరు ప్రాంతాలు అయిపోయాయి. दिल्ली में जो चीज 1 रुपए शेर, ఢిల్లీలోని సేరు 1 రూపాయికి वही बॉम्बे में मिलेगी 2 रुपए शेर। అదే సేరు బొంబాయిలోని 2 రూపాయలకి లభిస్తుంది. क्योंकि प्रांत अलग अलग हो जाता है। ఎందుకంటే ప్రాంతాలు వేరు అయిపోతాయి. हर एक समझते हैं हम अपने प्रांत को ప్రతి ఒక్కరూ అనుకుంటారు మేము మా ప్రాంతాన్ని भूखा थोड़े ही मारेंगे। ఆకలితో చంపుతామా ఏంటి. कितने झगड़े आदि होते हैं प्रांतों की लड़ाई में। ప్రాంతాల యుద్ధంలోని ఎన్ని యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. कितना रोला है। ఎన్ని విఘ్నాలు. पहले राजाई थी, మొదట రాజాయి ఉండేది. राजाएं होते थे तो प्रांत आदि का कोई रोला नहीं था। మొదట రాజులు ఉండేవారు. అప్పుడు ప్రాంతాలు మొదలుగున్న వాటి యొక్క రోల్ అనేది ఉండేది కాదు. अभी देखो हो गया है। ఇప్పుడు చూడండి అయిపోయింది. प्रजा का प्रजा पर राज्य, ప్రజల మీద ప్రజల యొక్క రాజ్యము. इसको कहा जाता है अनलॉफुल राज्य। దీనిని అంటారు అన్లాఫుల్ రాజ్య అని. अनलॉफुल राज्य అన్లాఫుల్ రాజ్యం क्यों कहा प्रजा के ऊपर प्रजा का राज्य? ఎందుకని అన్నారు ప్రజల మీద ప్రజల యొక్క రాజ్యము అని. क्योंकि ला ఎందుకంటే లా धर्मराज से शुरू होता है। ధర్మరాజు నుండి ప్రారంభం అవుతుంది. ऊंचे ते ऊंचा ला जानने वाला, ఉన్నతమైన లా గురించి తెలిసిన వారు, ऊंचे ते ऊंचा फैसला करने वाला, ఉన్నతమైన నిర్ణయాన్ని చేసేటటువంటి వారు, తీర్పుని చేసేటటువంటి వారు धर्मराज बाप है। ధర్మరాజు తండ్రి అయ్యారు. वो बताते हैं వారు చెబుతారు कि प्रजा के ऊपर प्रजा का राज्य है अनलॉफुल राज्य। ఏమనంటే ప్రజల మీద ప్రజల యొక్క రాజ్యం అయ్యింది అన్లాఫుల్ రాజ్యం. ये कलयुग के अंत में ही होता है। ఇది కలియుగం అంతంలోనే ఉంటుంది. सारी दुनिया में कोई राजा ही नहीं रहती।
మొత్తం ప్రపంచంలోని ఏమీ రాజ్యాధికారం ఉండదు. जब बाप आकर के नई दुनिया की स्थापना करते हैं, ఎప్పుడైతే తండ్రి వచ్చి కొత్త ప్రపంచం స్థాపన చేస్తారో, తండ్రి వచ్చి ఎప్పుడైతే కొత్త ప్రపంచం యొక్క స్థాపనని చేస్తారో, तो सारी दुनिया में एक ही राजाई, అప్పుడు మొత్తం ప్రపంచం అంతా కూడా ఒకే రాజాయి, राजा के राज्य की स्थापना करते हैं. రాజా యొక్క రాజ్యాన్ని స్థాపన చేస్తారు. और राजा बनते हैं तब మరియు రాజాగా ఎప్పుడవుతారంటే, जब इंद्रियों पर कंट्रोल करने की प्रैक्टिस राजयोग सीखते हैं. ఎప్పుడైతే ఇంద్రియాల మీద కంట్రోల్ చేసేటటువంటి ప్రాక్టీస్ రాజయోగాన్ని నేర్చుకుంటారో, రాజయోగాన్ని నేర్చుకుంటారు. ये राजयोग ఈ రాజయోగము बाप के सिवाय कोई सिखा ही नहीं सकता. తండ్రి తప్ప ఎవ్వరూ నేర్పించలేరు. जो बाप के असली बच्चे हैं, తండ్రికి అసలైన పిల్లలు ఎవరైతే ఉంటారో वो बाप के असली मददगार बनते हैं. వారు తండ్రికి అసలైన సహయోగిలుగా అవుతారు. ये पढ़ाई का बड़ा भारी इम्तिहान है. ఇది చదువు యొక్క అతి పెద్ద పరీక్ష అయ్యింది. राजयोग की पढ़ाई है. రాజయోగం యొక్క చదువు అయ్యింది. बड़े ते बड़े और छोटे ते छोटे राजाएं यहाँ बनते हैं. పెద్ద చిన్న రాజులు ఇక్కడ తయారవుతారు. పెద్ద పెద్ద రాజులు, చిన్న రాజులు ఇక్కడ తయారవుతారు. जन्म जन्मांतर की राजाई देने के लिए बाप జన్మ జన్మాంతరాల యొక్క రాజాయిని ఇవ్వడం కోసం తండ్రి अभी कलयुग के अंत और सतयुग के आदि के संगम पर आता है. ఇప్పుడు కలియుగం అంతం, సత్యుగం ఆది సంగమంలోని వస్తారు, సంగమయుగంలోని వస్తారు. बाकी तो మిగతాదైతే आज है प्रजा के ऊपर प्रजा का राज्य. ఇప్పుడు అయ్యింది ప్రజల మీద ప్రజల యొక్క రాజ్యం. ये अनेक मनुष्य गुरुओं के द्वारा सिखाई हुई अंतिम चीज है. ఇది అనేక మనుష్యుల ద్వారా నేర్పించబడ్డ అంతిమ వస్తువయ్యింది. सब आधीन हो जाते हैं. అందరూ ఆధీనమైపోతారు. प्रजा माना ही आधीन. ప్రజ అంటేనే ఆధీనం. और राजा माने स्वाधीन. మరియు రాజా అంటే స్వాధీనం. बाप आकर के स्वाधीन बनाते हैं. తండ్రి వచ్చి స్వాధీనంగా తయారు చేస్తారు. पहले स्व की कर्मेंद्रियों के अधीन. మొదట స్వ యొక్క కర్మేంద్రియాల మీద ఆధీనం. कौन कौन कितने हैं ఎవరు ఎవరు ఎంతెంత, वो साक्षात्कार होता है. అవి సాక్షాత్కారాలు అవుతాయి. राजयोग से ये రాజయోగంతో कर्मेंद्रियों की अधीनता खलास हो जाती है. ఈ కర్మేంద్రియాల యొక్క ఆధీనత సమాప్త అయిపోతుంది. कर्मेंद्रियों की अधीनता जब खलास होती है కర్మేంద్రియాల యొక్క ఆధీనత ఎప్పుడైతే సమాప్త అయిపోతుందో तो मन में एकाग्रता आती है. అప్పుడు మనసులోని ఏకాగ్రత వస్తుంది. मन के अंदर दृढ़ इच्छा शक्ति पैदा होती है. మనసు లోపల దృఢమైన ఇచ్ఛాశక్తి జాగృతమవుతుంది, ఉత్పన్నమవుతుంది. जो संकल्प किया सो सिद्ध होता है. ఏ సంకల్పాన్ని చేస్తామో అది సిద్ధిస్తుంది.
अभी तो सिखाने वाले गुरु ही ఇప్పుడైతే Unlawful నేర్పించేటటువంటి है। గురువే అన్లాఫుల్ అయ్యారు, अनराइटियस हैं। అన్రైటియస్ అయ్యారు. बाप लाफुल राजाई स्थापन करते हैं। తండ్రి లాఫుల్ రాజాయిని స్థాపన చేస్తారు. प्रजा के ऊपर प्रजा के राज्य को कहा जाता है। ప్రజల మీద ప్రజల యొక్క రాజ్యాన్ని అంటారు अनलॉफुल, अनराइटियस, इररिलीजियस। అన్లాఫుల్, అన్రైటియస్, ఇర్రిలీజియస్, इंसॉल्वेंट। ఇన్సాల్వెంట్. भारत सतयुग में कितना सॉल्वेंट था। భారత్ సత్యుగంలోని ఎంత సాల్వెంట్గా ఉండేది. अभी देखो 84 का चक्कर लगाते लगाते ఇప్పుడైతే చూడండి 84 జన్మలు తిరుగుతూ తిరుగుతూ सब इंसॉल्वेंट बन गए। అందరూ ఇన్సాల్వెంట్గా అయిపోయారు. कहा जाता है हीरे जैसा जन्मा मूलक। అనబడుతుంది వజ్రతుల్యమైన జన్మ అమూల్యమైనది, कौड़ी बदले खोया है। గుడ్డి గవ్వల వలె పోయింది. ये भारत की कहानी है। ఇది భారత్ యొక్క కథ అయ్యింది. बाप कहते हैं तुम कौड़ियों के पिछाड़ी क्यों मरते हो। తండ్రి అంటారు మీరు గుడ్డి గవ్వల వెనక ఎందుకని పడతారు. अभी तो लास्ट चांस है, बाप से वर्षा ले लो। ఇప్పుడైతే లాస్ట్ ఛాన్స్ అయ్యింది, తండ్రితోని వారసత్వాన్ని తీసేసుకోండి. पावन बनेंगे పావనంగా అయినట్లయితే तो वर्षा मिलेगा। అప్పుడు వారసత్వం లభిస్తుంది. पावन नहीं बनेंगे పావనంగా అవ్వకపోయినట్లయితే तो वर्षा भी नहीं मिलेगा। అప్పుడు వారసత్వం కూడా లభించదు. बुलाते भी हो, हे पतित पावन आओ। పిలుస్తారు కూడా, ఓ పతిత పావనుడా రా, आकर के पावन बनाओ। వచ్చి పావనంగా తయారు చెయ్యి. तो इससे सिद्ध है कि पहले पावन थे। అయితే దీని ద్వారా సిద్ధవుతుంది ఏమనంటే మొదట పావనంగా ఉండేవారిమి. तब तो याद करते हैं। అప్పుడే స్మృతి చేస్తారు కదా. नहीं तो याद क्यों करते हैं, बुलाते లేకుంటే స్మృతి ఎందుకని చేస్తారు, क्यों हैं। ఎందుకని పిలుస్తారు. अभी तो है कलयुग। ఇప్పుడయ్యింది కలియుగం. बाप कहते हैं मैं पावन दुनिया बनाऊंगा। తండ్రి అంటారు నేను పావన ప్రపంచాన్ని తయారు చేస్తాను. और पावन दुनिया बनेगी మరియు పావన ప్రపంచం తయారైనట్లయితే तो पतित दुनिया का जरूर खलासा होगा। అప్పుడు పతిత ప్రపంచం తప్పకుండా ఖలాస్ అవుతుంది, సమాప్తవుతుంది, जरूर विनाश होगा। తప్పకుండా వినాశనం అవుతుంది. इसीलिए ये महाभारी महाभारत लड़ाई అందువలనే ఈ మహాభారీ మహాభారత యుద్ధం गाई हुई है। గాయనం చేయబడింది. जो लड़ाई ఏ యుద్ధమైతే इस रुद्र ज्ञान यज्ञ से प्रज्वलित होती है, ఈ రుద్ర జ్ఞాన యజ్ఞం నుండి ప్రజ్వలితం అవుతుంది. रुद्र को भगवान कहा जाता है। భగవంతుణ్ణి రుద్రుడు అని అంటారు. रौद्र रूप धारण करता है రౌద్ర రూపాన్ని ధారణ చేస్తారు, तो विनाश हो जाता है। అప్పుడు వినాశనం అయిపోతుంది. ड्रामा में ये विनाश होने की नूद है। డ్రామాలో ఈ వినాశనం అయ్యేటటువంటిది ఇమిడి ఉంది. पहले पहले तो बाबा को साक्षात्कार हुआ। మొట్టమొదటైతే బాబాకి సాక్షాత్కారాలు అయ్యాయి.
देखा कि इतनी बड़ी राजाई मिलती है, చూశారు ఇంత పెద్ద రాజాయి లభిస్తున్నట్లయితే तो రాజ్యభాగం, इनको बहुत खुशी होने लगी। అప్పుడు వీరికి చాలా ఖుషి అయ్యింది. विनाश का साक्षात्कार भी कराया। వినాశనం యొక్క సాక్షాత్కారాలని కూడా చేయించారు. मनमना भव मध्याजी भव, మన్మనాభవ్ तुम మధ్యాదిభవ్, ये श्री लक्ष्मी नारायण बनेंगे। మీరు ఈ శ్రీ లక్ష్మీనారాయణులుగా తయారవుతారు. हैं तो ये गीता के अक्षर। అవ్వడానికి ఇది గీత యొక్క అక్షరాలు. मनमना भव మన్మనాభవ్ मध्याजी भव, మధ్యాదిభవ్, कोई कोई अक्षर गीता के ठीक हैं, కొన్ని కొన్ని అక్షరాలు గీతవి కరెక్ట్ అయినవి. जो बाप बोलते हैं ఏవైతే తండ్రి చెబుతారో बाकी सब झूठ है। మిగతావన్నీ అసత్యం. बाप कहते हैं तुमको जो ये ज्ञान सुनाता हूँ, తండ్రి అంటారు, నేను మీకు ఏదైతే ఈ జ్ఞానాన్ని వినిపిస్తానో ये फिर प्रायः लोप हो जाता है। ఇది మళ్ళీ ప్రాయః లోపం అయిపోతుంది. कोई को भी पता नहीं है कि जब लक्ष्मी नारायण का राज्य था ఎవ్వరికీ తెలియదు ఎప్పుడైతే లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేదో तो और कोई धर्म नहीं थे। అప్పుడు వేరే ధర్మం ఏమీ ఉండేది కాదు. जब और कोई धर्म ही नहीं था ఎప్పుడైతే వేరే ధర్మమే ఉండేది కాదు तो आबादी भी जरूर थोड़ी होगी। అప్పుడు జనసంఖ్య కూడా తక్కువగా ఉంటుంది. ऊंचते ऊंच सनातन धर्म के लोग थे, ఉన్నతమైన సనాతన ధర్మానికి సంబంధించిన వారు ప్రజలు ఉండేవారు. तो ऊंचते ऊंच होते हैं बहुत थोड़े, అయితే ఉన్నతమైన వారు చాలా తక్కువ మంది ఉంటారు. और कलयुग के अंत में सारी दुनिया बन जाती है नीचते नीचों की। మరియు కలియుగం అంతంలోని మొత్తం ప్రపంచం అంతా నీచాతి నీచమైనదిగా అయిపోతుంది. तो उनकी जनसंख्या అప్పుడు వారి యొక్క జనసంఖ్య ढेर की ढेर हो जाती है, क्योंकि ढेर के ढेर धर्म होते हैं। ఎందుకంటే అనేక ధర్మాలు ఒక్కసారిగా ఉంటాయి. सतयुग में तो देखो आबादी कितनी कम होती है, సత్యుగంలోనైతే చూడండి జనసంఖ్య ఎంత తక్కువగా ఉంటుందో. तो ये चेंज होने के लिए అయితే ఇది చేంజ్ అవ్వడం కోసం जरूर विनाश चाहिए। తప్పకుండా వినాశనం కావాలి. और शूटिंग कहाँ होती है? మరియు షూటింగ్ ఎక్కడవుతుంది? विनाश की भी और स्थापना की भी शूटिंग कहाँ होती है? వినాశనంది మరియు ब्राह्मणों की స్థాపనది संगमयुग కూడా दुनिया में। షూటింగ్ ఎక్కడవుతుంది? బ్రాహ్మణుల యొక్క సంగమయుగి ప్రపంచంలోని. ब्राह्मणों में भी బ్రాహ్మణులలోని కూడా कच्चे ब्राह्मण కచ్చే బ్రాహ్మణులు कच्ची कच्ची पढ़ाई पढ़ते हैं, ఎవరైతే కచ్చా చదువుని చదువుతారో, और पक्के ब्राह्मण మరియు పక్కా బ్రాహ్మణులు जो पक्की पक्की ज्ञान की ఏదైతే పక్కా జ్ఞానం యొక్క पढ़ाई पढ़ते हैं। చదువుని చదువుతారు. जो पक्की पढ़ाई पढ़ते हैं उनमें भी नंबरवार पुरुषार्थ अनुसार ఎవరైతే పక్కాగా చదువును చదువుతారో వారిలోని కూడా నెంబర్ వారుగా పురుషార్థానుసారంగా, एडवांस नॉलेज में भी नंबरवार पुरुषार्थ अनुसार, అడ్వాన్స్ నాలెడ్జ్లోని కూడా నెంబర్ వారుగా పురుషార్థానుసారంగా. एडवांस में बीज तो सब हैं, అడ్వాన్స్లోని బీజాలైతే అందరూ అయ్యారు. लेकिन किस धर्म के बीज हैं? కానీ ఏ ధర్మానికి సంబంధించిన బీజాలు? जो जिस धर्म का बीज होगा ఎవరు ఏ ధర్మానికి బీజమవుతారో वो उसी को फॉलो करेगा। వారు వారిని ఫాలో చేస్తారు. ఆ కరువులోని
जब Last फाइनल परीक्षा होगी ఎప్పుడైతే ఫైనల్ పరీక్ష అవుతుందో तो नंबरवार की लिस्ट में आ जाएंगे। అప్పుడు నెంబర్ వారు లిస్టులోకి వచ్చేస్తారు. तो जरूर అయితే जो తప్పకుండా ऊंचे ते ऊंचे सूर्यवंश है ఏదైతే ఉన్నతమైన సూర్యవంశం ఉంటుందో उसका फाउंडेशन लगाने वाले बहुत थोड़े बचेंगे। దాని యొక్క ఫౌండేషన్ ని వేసేటటువంటి వారు చాలా కొద్ది మంది మిగులుతారు. जो बचेंगे ఎవరైతే మిగులుతారో वो ऊंचे ते ऊंचे पद पावेंगे। వారు ఉన్నతమైన పదవిని పొందుతారు. पहले बचते हैं 8, మొదట మిగులుతారు 8 మంది, फिर बचेंगे మళ్ళీ మిగులుతారు 108, 108. वो हैं राजाएं వారయ్యారు రాజులు. जिन्होंने राजयोग की ఎవరైతే రాజయోగం యొక్క पूरी पढ़ाई पढ़ी పూర్తిగా చదువుని చదువుకున్నారు उनमें भी नंबरवार। వారిలోని కూడా నెంబర్ వారు. फिर है राज परिवार में आने वाले। మళ్ళీ అయ్యింది రాజ పరివారంలోకి వచ్చేటటువంటి వారు. वो है 3rd क्लास माला। అదయ్యింది 3rd క్లాస్ మాల. सेकंड क्लास कहो, 2nd క్లాస్ అనండి. फर्स्ट क्लास है 108। ఫస్ట్ క్లాస్ అయ్యింది 108. 8 तो पास विधानर है। 8 మంది అయితే పాస్ విత్ ఆనర్లు అయ్యారు. तो फाइनल परीक्षा का जो रिजल्ट निकलता है అయితే ఫైనల్ పరీక్ష యొక్క రిజల్ట్ ఏదైతే వెలువడుతుందో उसमें सब थोड़े ही आ जाएंगे। దానిలోని అందరూ వచ్చేస్తారా ఏంటి? वो होता है स्थूल विनाश। అదవుతుంది స్థూలమైన వినాశనం. और यहाँ ब्राह्मणों की संगमयुगी दुनिया में होता है सूक्ष्म विनाश। మరియు ఇక్కడ బ్రాహ్మణ ప్రపంచంలో అవుతుంది సూక్ష్మమైన వినాశనం. बाप को पहचानते हैं, निश्चय बुद्धि बनते हैं, తండ్రిని గుర్తిస్తారో నిశ్చయ బుద్ధిగా అవుతారో तो जैसे जिंदा हुए। అప్పుడు ఎలాగూ అంటే జీవించినట్లయింది. और अनिश्चय बुद्धि हो जाते हैं तो जैसे मृत्यु हो गई। మరియు అనిశ్చయ బుద్ధి ఎప్పుడైతే అయిపోతుందో అప్పుడు ఏ విధంగాను అంటే మృత్యు అయిపోయినట్లు. कोई की मृत्यु होती है तो दूसरे बाप के यहाँ जन्म लेना पड़ता है। ఎవరి మృత్యువైనా అయినట్లయితే రెండో తండ్రి ఇంట్లో ఇక్కడ జన్మని తీసుకోవాల్సి వస్తుంది. बाप बदल जाता है। తండ్రి మారిపోతారు. यहाँ भी ऐसे है। ఇక్కడ కూడా అలాగే అవుతుంది. इसलिए बोला ये बड़ी से बड़ी भारी इम्तिहान है। అందువలనే అన్నారు ఇది అతిపెద్ద పరీక్ష అని. ये महाभारी महाभारत लड़ाई भी है। ఇది మహాభారత యుద్ధం కూడా అయ్యింది. और कोई शास्त्रों में इनका वर्णन नहीं है। ఇంకా ఏ శాస్త్రాలలోని దీని యొక్క వర్ణన అనేది లేదు. जरूर भगवान भी होगा। తప్పకుండా భగవంతుడు కూడా ఉంటారు. अब कृष्ण तो ఇప్పుడు भगवान हो न सके। ఇప్పుడు కృష్ణుడైతే భగవంతుడు అవ్వలేరు. कृष्ण भी भगवान नहीं, కృష్ణుడు భగవంతుడు కాదు, विष्णु भी भगवान नहीं, విష్ణు కూడా భగవంతుడు కాదు, ब्रह्मा भी भगवान नहीं, భగవంతుడు కూడా బ్రహ్మ కూడా భగవంతుడు కాదు. कोई भी 33 करोड़ देवताएं भगवान की कोटि के नहीं कहे जाते। 33 కోట్లు
ఎవ్వరూ కూడా భగవంతుడి యొక్క కోటిలోని అనబడరు, కేటగిరీలోని అనబడరు. भगवान तो ऊंचे ऊंचे एक है, భగవంతుడైతే ఉన్నతమైన వారు ఒక్కరయ్యారు, जिसका नाम सुप्रीम सोल बाप के साथ गाया हुआ है. వారి పేరు సుప్రీం సోల్ తండ్రితో పాటు గాయనం చేయబడింది. कहते हैं शिव शंकर भोलेनाथ. అంటారు శివ శంకరుడు భోలేనాథుడు. और कोई भी देवता ऐसा नहीं है మరియు అటువంటి ఏ దేవత కూడా లేరు जिसके साथ ఎవరితోనైతే शिव का नाम जुड़ा हुआ हो. శివుని యొక్క పేరుని జోడించి ఉండి ఉంటారు. अभी बाप समझाते हैं. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తారు. गीता माता से గీతా మాతను ద్వారా कृष्ण को राजाई मिलती है. కృష్ణుడికి రాజాయి అనేది లభిస్తుంది, రాజ్యాధికారం. कृष्ण भगवान नहीं है गीता का, కృష్ణుడు గీతా భగవంతుడు కాదు. से गीतापति भगवान नहीं कह सकते. అతనిని గీతాపతి భగవంతుడు అని అనడం జరగదు. भगवान तो एक है. భగవంతుడైతే ఒక్కరే అయ్యారు. माता पिता कहेंगे गीता को, మాతా పిత అని గీతనంటారు. उससे ही फिर तुम देवता बनते हो. దాని ద్వారానే మీరు దేవతగా అవుతారు. మళ్ళీ इसलिए चित्र में भी दिखाया है అందువలనే చిత్రంలోని కూడా చూపించారు. कि कृष्ण ने गीता नहीं सुनाई. ఏమనంటే కృష్ణుడు గీతనేమి వినిపించలేదు. कृष्ण गीता के ज्ञान से राजयोग सीख करके यह बना है. కృష్ణుడు గీతతోని రాజయోగాన్ని నేర్చుకొని ఇలా అయ్యారు. कल फिर कृष्ण होगा. మళ్ళీ రేపు కృష్ణుడు ఉంటారు. क्या होगा? ఏముంటారు? नारायण होगा. నారాయణుడుగా ఉంటారు. धोखे से उन्होंने कृष्ण का नाम डाल दिया है. మోసంగా వారైతే కృష్ణుడి యొక్క పేరుని వేసేశారు. तो बाप समझाते हैं అయితే తండ్రి అర్థం చేయిస్తారు. ये बात अपने अंदर पक्की कर लो. ఈ విషయం తమ లోపల పక్కాగా చేసేసుకోండి. ऐसा न हो साधु संत आदि उल्टी बातें सुना करके అలా ఏమీ అయిపోకూడదు. ఏమనంటే సాధు సన్యాసులు తలక్రిందుల మాటల్ని వినిపించి तुमको नीचे गिराए देवे. మిమ్మల్ని కిందకి పడివేసే విధంగా ఉండకూడదు. 16 कला संपूर्ण सर्वगुण संपन्न संपूर्ण निर्विकारी कहते हो. 16 కళల సంపూర్ణులు, సర్వగుణ సంపన్నులు, సంపూర్ణ నిర్వీకారీలు అని అంటారు. फिर विकार की बात कैसे आ सकती है? మరి వికారాల విషయం ఎక్కడి నుండి వస్తుంది? तो देखो तुम्हारे दुश्मन बहुत हैं. అయితే చూడండి, మీ శత్రువులు చాలా మంది ఉన్నారు. अभी तुम बच्चे जानते हो बेहद के बाप से बेहद की बादशाही मिलती है. ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు, బేహద్దు తండ్రి ద్వారా బేహద్దు వారసత్వం అనేది లభిస్తుంది. तो जिससे बेहद की बादशाही मिलती है అయితే ఎవరి నుండైతే బేహద్దు బాద్షాహీ లభిస్తుందో उस बाप को याद क्यों नहीं करना चाहिए? ఆ తండ్రిని ఎందుకని స్మృతి చెయ్యకూడదు? बेहद की बादशाही, బేహద్దు బాద్షాహీ, बेहद की बादशाही क्या है?
బేహద్ బాద్షాహీ ఏమయ్యింది? और हद की बादशाही क्या है? మరియు హద్దు యొక్క బాద్షాహీ ఏమయ్యింది? हद की बादशाही वालों को हद का मुकुट होता है। హద్దు యొక్క బాద్షాహీ వారికి హద్దు యొక్క ముకుటం ఉంటుంది. और बेहद की बादशाही वालों को మరియు బేహద్దు బాద్షాహీ వారికి बेहद का मुकुट होता है। బేహద్దు ముకుటం ఉంటుంది. ये डबल ताज है। ఇది డబల కిరీటం అయ్యింది. प्योरिटी का ताज भी चेहरे से देखने में आवेगा। పవిత్రత యొక్క కిరీటం కూడా ముఖం నుండి చూడడానికి కనిపిస్తుంది. और जिम्मेवारी का ताज भी देखने में आवेगा। మరియు బాధ్యత కిరీటం కూడా చూడడానికి కనిపిస్తుంది. ये ऐसा इम्तिहान है ఇది ఎటువంటి పరీక్ష అంటే जिसकी रिजल्ट यहाँ ही देखने में आवेगी। దీని రిజల్ట్ ఇక్కడే చూడడానికి కనిపిస్తుంది. ऐसे नहीं कि इम्तिहान हम यहाँ देवेंगे అలా ఏమీ కాదు, పరీక్షను మనము ఇక్కడ ఇస్తాము और सतयुग में जाकर के जन्म लेंगे तो మరియు वहाँ సత్యుగంలోకి వెళ్ళి జన్మని తీసుకున్నట్లయితే అక్కడ उसका रिजल्ट देखने को मिलेगा। అక్కడ దాని రిజల్ట్ చూడడానికి కనిపిస్తుంది. तो ऐसे बाप को बहुत याद करना चाहिए। అయితే అటువంటి తండ్రిని చాలా స్మృతి చెయ్యాలి. ये दुनिया सारी पतित है। ఈ ప్రపంచం మొత్తం పతితం. पतित दुनिया में सब पतित होते हैं పతిత ప్రపంచంలో అందరూ పతితులు ఉంటారు. और पावन दुनिया में सब पावन होते हैं। మరియు పావన ప్రపంచంలో అందరూ పావనులు ఉంటారు. पतित दुनिया में एक भी पावन नहीं। పతిత ప్రపంచంలోని ఒక్కరూ పావనులు ఉండరు. एक बाप ही वर प्योर गाया हुआ है। ఒక్క తండ్రే ఎవర్ ప్యూర్ గాయనం చేయబడి ఉన్నారు. जो आकर के पतितों को पावन बनाते हैं। ఎవరైతే వచ్చి పతితులని పావనంగా తయారు చేస్తారు. पहले बुद्धि पावन बनती है। మొదట బుద్ధి పావనంగా తయారవుతుంది. बुद्धि सही फैसला करती है బుద్ధి ఎప్పుడైతే కరెక్ట్ అయిన నిర్ణయాన్ని తీసుకుంటుందో तो मन रूपी ब्रह्मा भी पावन बनता है। అప్పుడు మనరూపి బ్రహ్మ కూడా పావనంగా తయారవుతారు. मन के पावन बनने से మనసు పావనంగా అవ్వడంతోని 10 इंद्रियां पावन बन जाती हैं। 10 ఇంద్రియాలు పావనంగా తయారైపోతాయి. चाहे वो ज्ञानेंद्रियां हो అది జ్ఞానేంద్రియాలైనా या कर्मेंद्रियां हो। లేక కర్మేంద్రియాలైనా. ज्ञानेंद्रियों की पावर జ్ఞానేంద్రియాల యొక్క పవర్ पहले देखने में आवेगी। మొదట చూడడానికి కనిపిస్తుంది. वाचा तीक्ष्ण होती चली जाएगी। వాచ తీక్షణంగా అవుతూ వెళ్ళిపోతుంది. दृष्टि में फोर्स आ जाएगा। దృష్టిలోని ఫోర్స్ వచ్చేస్తుంది. कानों में वो पावर आ जाएगी చెవుల్లోని ఏ పవర్ వచ్చేస్తుందంటే कि जो सुनना है वही सुनेंगे, ఏది వినాలో అదే వింటాము. जो नहीं सुनना है ఏదైతే వినకూడదో सुनते हुए नहीं सुनेंगे। అది వింటూ కూడా వినము. जो भी ज्ञान इंद्रियां हैं ఏవైతే జ్ఞానేంద్రియాలు ఉంటాయో जैसे बाप सिखाते हैं ఎలా అయితే తండ్రి నేర్పిస్తారు वैसा ही आचरण करेंगे। అలాగే ఆచరణ చేస్తాయి. देखते हुए न చెయ్యాలి. देखो, చూస్తూ చూడకండి, सुनते हुए न सुनो। వింటూ వినకండి. यह है बेहद की बादशाही पाने की विधि। ఇదయ్యింది బేహద్ బాద్షాహీ పొందేటటువంటి విధి. बातें तो ढेर सारी आने वाली हैं।
बातें आवेंगी, విషయాలు వస్తాయి, बुद्धि को भरम आवेंगी। బుద్ధిని భ్రమింపజేస్తాయి. लेकिन जिनकी बुद्धि में एक बाप बैठा हुआ होगा, కానీ ఎవరి బుద్ధిలోనైతే ఒక్క తండ్రి కూర్చుని ఉండి ఉంటారో उनको बाप की बातें याद आवेंगी। వారికి తండ్రి యొక్క మాటలు జ్ఞాపకం వస్తాయి. बाप क्या कहते हैं తండ్రి ఏమంటారు और मनुष्य क्या कहते हैं, మరియు మనుషులు ఏమంటారు, अंतर स्पष्ट समझ में आ जाएगा। తేడాని స్పష్టంగా అర్థమైపోతుంది. पतित दुनिया में पतित मत सुनाने वाले तो ढेर हैं। పతిత ప్రపంచంలోని పతిత మతాన్ని వినిపించే వారైతే అనేకం. कुंभ के मेले पर देखो कितने लाखों जाते हैं। కుంభమేళాలోనైతే చూడండి ఎన్ని లక్షలు వెళ్తారు. अब कहते हैं वहाँ 3 नदियां मिलती हैं। ఇప్పుడు అంటారు అక్కడ 3 నదులు కలుస్తాయని. तीसरी नदी गुप्त दिखाते हैं। 3వ నది గుప్తంగా చూపిస్తారు. ये भी झूठी बात है। ఇవి కూడా అసత్యపు విషయాలు. गुप्त नदी होती है क्या? గుప్త నది ఉంటుందా ఏంటి? यहाँ भी देखो गौमुख दिखाया है। ఇక్కడ కూడా చూడండి గౌముఖాన్ని చూపించారు. कहते हैं गंगा गौमुख से आई। అంటారు గంగ గౌముఖం నుండి వచ్చిందని. अरे అరే गंगा अपना रास्ता लेकर के समुद्र में जावेगी, గంగ తన మార్గాన్ని తీసుకొని సముద్రంలోకి వెళ్తుందా, कि यहाँ तुम्हारे पहाड़ पर आवेगी? లేక ఇక్కడ మీ పర్వతం మీదకి వస్తుందా? गंगा तो ऊपर से नीचे की ओर जाती है। గంగ అయితే పైనుండి కింద వైపుకు వెళ్తుంది. सभी नदियां ऊंची स्टेज से उतरती हैं అన్ని నదులు పైనుండి దిగుతాయి और नीचे की ओर जाती है। మరియు కింద వైపుకు వెళ్తాయి. आखिरी सागर में मिल जाती है। లాస్ట్ కి సాగరంలోని కలిసిపోతాయి. भक्ति मार्ग के कितने पक्के हैं? భక్తి మార్గంకి ఎంత పక్కా అయ్యారు. बाप कहते हैं తండ్రి అంటారు ये भक्ति ज्ञान और वैराग ఈ భక్తి జ్ఞానం వైరాగ్యం इनका क्रम बना हुआ है। వీటి యొక్క క్రమం తయారై ఉంది. कलयुग के अंत में भक्ति होती है। కలియుగం అంతంలోని భక్తి ఉంటుంది. बाप आकर ज्ञान सुनाते हैं తండ్రి వచ్చి జ్ఞానాన్ని వినిపిస్తారు. तो भक्ति का नाश हो जाता है। అప్పుడు భక్తి యొక్క నాశనం అయిపోతుంది. भक्ति से वैराग आ जाता है। భక్తి నుండి వైరాగ్యం వచ్చేస్తుంది. एक होता है हद का वैराग ఒకటవుతుంది హద్దు యొక్క వైరాగ్యం, और एक होता है बेहद का वैराग। మరియు రెండోదవుతుంది బేహద్దు వైరాగ్యం. सन्यासी सिर्फ हद का वैराग उठाते हैं। సన్యాసీలు కేవలం హద్దు యొక్క వైరాగ్యాన్ని తీసుకుంటారు. घर बार छोड़ देते हैं। ఇల్లు వాకిలిని విడిచిపెట్టేస్తారు. स्थूल रूप में देखने में आता है ये बड़े वैरागी हैं। స్థూల రూపంలోని చూడడానికి కనిపిస్తుంది ఏమనంటే వీరు చాలా పెద్ద వైరాగ్యులని. लेकिन मन बुद्धि से वही सब याद आता रहता। కానీ మనసు బుద్ధితోని అవే అన్ని జ్ఞాపకం వస్తూ ఉంటూ ఉంటాయి. तुम्हारा फिर बेहद का वैराग है। మీది మళ్ళీ బేహద్దు तुम వైరాగ్యం स्थूल में అయ్యింది. कुछ भी छोड़ते नहीं हो, మీరు స్థూలంగా ఏమీ విడిచిపెట్టరు, लेकिन मन से वैरागी हो जाते हो। కానీ మనసుతోని వైరాగిగా అయిపోతారు. मन तुम्हारा संसार के पदार्थों में మనసు
మీది ప్రపంచం యొక్క పదార్థాలలోని, संसार की बातों में, ప్రపంచం యొక్క విషయాలలోని, संसार के संबंधियों में मन ప్రపంచం యొక్క సంబంధీయులలోని మనసు रमायमान नहीं होता है, రమాయమానం అవ్వదు. जिसको कहते हैं देखते हुए न देखना దీనినే అంటారు చూస్తూ చూడనట్లుండడం, और सुनते हुए మరియు వింటూ न सुनना. వినకుండా ఉండడం. ऐसे सभी इंद्रियों के लिए ये बात लागू होती है. అలాగే అన్ని ఇంద్రియాల కోసం ఈ విషయం వర్తిస్తుంది. ఇంద్రియాలు जैसे निर्लिप्त हो जाती हैं. ఏ విధంగాను అంటే నిర్లిప్తం అయిపోతాయి. नहीं तो संसार में ऐसा होता है లేకుంటే ప్రపంచంలోని అలా అవుతుంది. कि इंद्रियों से जो भोग भोगे जाते हैं वो याद आते हैं. ఇంద్రియాలతో ఏదైతే భోగాన్ని భోగిస్తామో అది జ్ఞాపకం వస్తుంది. लेकिन बाप ऐसा राजयोग सिखाते हैं కానీ తండ్రి ఎటువంటి రాజయోగాన్ని నేర్పిస్తారంటే जिसमें इंद्रियों का जो भी संग होता है वो बिल्कुल याद नहीं आता. దానిలోని ఇంద్రియాల యొక్క సాంగత్యం ఏదైతే అవుతుందో అది అస్సలు జ్ఞాపకం రాదు. एक बाप ही याद आवे. ఒక్క తండ్రి యొక్క స్మృతే రావాలి. ये ज्ञान सहज भी है. ఈ జ్ఞానం సహజమైనది కూడా. फिर अगर नियत ठीक नहीं है ఒకవేళ నియత్ యాక్టివిటీ మంచిగా లేకపోయినట్లయితే, నడవడిక नियत खराब है ఒకవేళ నియమబద్ధం అనేది కరెక్ట్గా లేకపోయినట్లయితే, नियत खराब है నియమబద్ధం చెడుగా ఉన్నట్లయితే, बाप से जो अंजाम करते हैं वो తండ్రితో ఏదైతే ప్రతిజ్ఞని చేస్తామో अंजाम को निभाते नहीं हैं, ఆ ప్రతిజ్ఞని నిభాయించము, धोखा देते हैं. మోసం చేస్తాము. तो ज्ञान बड़ा कठिन हो जाता है. అప్పుడు జ్ఞానం చాలా కఠినమైపోతుంది. और योग तो है ही कठिन. మరియు యోగం అయితే అవ్వడానికి కఠినమే అయ్యింది. जब ज्ञान बुद्धि में फिट नहीं बैठता ఎప్పుడైతే జ్ఞానం బుద్ధిలోని ఫిట్ అయి కూర్చోదో तो याद भी मुश्किल हो जाती है. అప్పుడు స్మృతి కూడా కష్టమైపోతుంది. जिनके लिए ज्ञान सहज है ఎవరి కోసమైతే జ్ఞానం సహజమో उनके लिए याद भी सहज है. వారి కోసం యాదు కూడా సహజమైనది. जो चीज सहज होती है ఏ వస్తువైతే సహజంగా ఉంటుందో वो निरंतर हो जाती है. అది నిరంతరంగా అయిపోతుంది. सन्यासी तो सिर्फ घर बार छोड़ करके जंगल में रहते हैं. సన్యాసీలైతే కేవలం ఇల్లు వాకిలిని విడిచిపెట్టి అడవుల్లోనే ఉంటారు. जन्म जन्मांतर सन्यासी बनते रहे. జన్మ జన్మాంతరాలు సన్యాసీలుగా అవుతూ వచ్చారు. खुद भी भटकते रहे, दुनिया को भटकाते रहे. స్వయం కూడా భ్రమిస్తూ వచ్చారు, ప్రపంచాన్ని కూడా భ్రమింపజేస్తూ వచ్చారు. न खुद भगवान को पाया స్వయం భగవంతుణ్ణి పొందలేదు, और न दूसरों को सच्चा रास्ता बताया. మరియు ఇతరులకి కూడా సత్యమైన మార్గాన్ని చెప్పలేదు. यहाँ तो वो बात नहीं है. ఇక్కడైతే ఆ విషయం కాదు. तुम तो बुद्धि से మీరైతే सारी బుద్ధితోని दुनिया का संन्यास करते हो. మొత్తం ప్రపంచం యొక్క సన్యాసంని చేస్తారు. ये बेहद का संन्यास ఈ బేహద్దు యొక్క సన్యాసం तुमको सीखना है, మీకు నేర్చుకోవాలి, समझना है అర్థం और చేసుకోవాలి, प्रैक्टिकल में करके दिखाना है. మరియు ప్రాక్టికల్ గా చేసి చూపించాలి. खुद करेंगे స్వయం చేసినట్లయితే तो दूसरों को भी सिखा सकेंगे. అప్పుడు ఇతరులకి కూడా నేర్పించగలుగుతారు.
अच्छा, మంచిది. बच्चों को गुड मॉर्निंग। పిల్లలకి గుడ్ మార్నింగ్. ये है 11 फरवरी 1967 का रात्रि क्लास। ఇదయ్యింది 11 ఫిబ్రవరి 1967ది రాత్రి క్లాస్. बच्चे अब जान गए हैं, बच्चे अब जान गए हैं పిల్లలు ఇప్పుడు తెలిసేసుకున్నారు. दुनिया में ऐसा कोई मनुष्य नहीं जिनको ये पता हो भगवान मनुष्य सृष्टि रचते हैं। ప్రపంచంలో అటువంటి ఏ మనుష్యులు కూడా లేరు ఎవరికైతే తెలిసేమో భగవంతుడు మనుష్య సృష్టిని రచిస్తారని. एक भी नहीं है सिवाय तुम ब्राह्मणों के। ఒక్కరూ లేరు బ్రాహ్మణులైన మీరు తప్ప. कौन सी सृष्टि रचते हैं? ఏం సృష్టిని రచిస్తారు? मनुष्य सृष्टि। మనుష్య సృష్టి. मनुष्य किसे कहा जाता है? మనుష్యులు అని ఎవరినంటారు? मनु की औलाद मनुष्य कहा जाता है। మను యొక్క సంతానం మనుష్యులు అని అనబడతారు. जो मन से ఎవరైతే మనసుతోని सत्य का चिंतन करे, సత్యం యొక్క చింతనని చేస్తారు, मनन करे, మనన చేస్తారు, फिर धारण करे। మళ్ళీ ధారణ చేస్తారు. सत्य का चिंतन करेगा तो सत्संकल्प चलेगा। సత్యం యొక్క చింతనని చేసినట్లయితే సత్సంకల్పాలు నడుస్తాయి. सत्संकल्प का वायुमंडल बनेगा तो సత్సంకల్పం యొక్క వాయుమండలం తయారవుతుంది. అప్పుడు अपने लिए सत्य युग स्थापन करेगा। తమ కోసం సత్యయుగాన్ని స్థాపన చేసుకుంటాము. तो तुम ब्राह्मणों में అయితే బ్రాహ్మణులైన మీలోని सत्संकल्प धारण करने वाले సత్సంకల్పాలని ధారణ చేసేటటువంటి వారు नंबरवार बच्चे हो, నెంబర్ వారు పిల్లలై ఉంటారు. जो अपने लिए सत्युग की सृष्टि रच रहे हो। ఏదైతే మన కోసం సత్యుగి సృష్టిని రచించుకుంటున్నాం. ये बातें संसार में कोई नहीं जानते हैं। ఈ విషయాలు ప్రపంచంలోని ఎవ్వరికీ తెలియదు. भगवान हुआ रचयिता, భగవంతుడయ్యారు రచయిత. रचयिता साकार होता है या निराकार? రచయిత సాకారంగా ఉంటారా లేక నిరాకారంగా? रचयिता साकार होगा तो रचना भी రచయిత సాకారంలో ఉన్నట్లయితే అప్పుడు రచన కూడా साकार होगी। సాకారంలోని ఉంటుంది. साकार बाप आते हैं, సాకార తండ్రి వస్తారు, साकार में नई सतयुगी दुनिया रच करके जाते हैं। సాకారంలోని కొత్త ప్రపంచాన్ని రచించి వెళ్తారు. ये सत्य युग की रचना सत्य बाप के सिवाय कोई कर नहीं सकता। ఈ సత్యుగి రచన సత్య తండ్రి తప్ప ఇంకెవ్వరూ చెయ్యలేరు. कहाँ से आता है सतयुग? ఎక్కడి నుండి వస్తుంది సత్యుగం? अभी तो सारी दुनिया में झूठ का युग है। ఇప్పుడైతే మొత్తం ప్రపంచంలోని అసత్యం యొక్క యుగం, झूठ खंड है। అసత్యపు ఖండమయ్యింది. झूठ होता है तो लड़ाई झगड़ा मारा मारी। అసత్యం ఉన్నట్లయితే యుద్ధం జగడా కొట్లాట నడుస్తూ ఉంటుంది. सारी दुनिया झूठों की है మొత్తం ప్రపంచం అంతా అసత్యం వారిది. तो सचखंड कहाँ से आवेगा? అప్పుడు సత్యఖండం ఎక్కడి నుండి వస్తుంది? जरूर सत्य बाप को आना पड़े।
తప్పకుండా సత్యమైన తండ్రికి రావాల్సి ఉంటుంది. सिख लोग कहते हैं सत श्री अकाल। సిక్కులు అంటారు సత్ శ్రీ అకాల్. वो ऐसा सत्य है వారు ఎటువంటి సత్యం అయ్యారంటే कि उसको और उसके बच्चों को ఏమనంటే వారికి వారి యొక్క పిల్లలకి काल खा नहीं सकता। కాలం భక్షించలేదు. बाप भी सत्य है, తండ్రి కూడా సత్యమైన వారు, बाप के बच्चे भी सत्य। తండ్రి యొక్క పిల్లలు సత్యమైన వారు. सत्य बाप आकर के सचखंड की स्थापना करते हैं సత్యమైన తండ్రి వచ్చి సత్యఖండాన్ని స్థాపన చేస్తారు. और सचखंड में बाप के सच्चे बच्चे ही राजाई पाते हैं। మరియు సత్యఖండంలోని సత్యమైన పిల్లలే రాజాయిని పొందుతారు. झूठ बातें बनाने वाले అసత్యపు విషయాలని తయారు చేసేటటువంటి వారు उस सचखंड में जा ही नहीं सकेंगे। వారు సత్యఖండంలోకి వెళ్ళలేరు. बल भगवान आता है, भगवान से पढ़ाई भी पढ़ते हैं, భలే భగవంతుడు వస్తారు, భగవంతుడి ద్వారా చదువుని చదువుతారు. लेकिन आखिर इन दूसरे धर्म में कन्वर्ट हो जाते हैं। కానీ ఆఖరువుకి వేరే ధర్మాలలోకి కన్వర్ట్ అయిపోతారు. एक बाप को नहीं पहचान पाते। ఒక్క తండ్రిని గుర్తించలేకపోతారు. कोई तो ऐसे हैं కొంతమంది అయితే ఇటువంటి వారు కూడా ఉంటారు. एक धर्म से दूसरे धर्म में, दूसरे धर्म से तीसरे धर्म में, ఒక ధర్మం నుండి రెండో ధర్మంలోకి, రెండో ధర్మం నుండి మూడో ధర్మంలోకి, चौथे धर्म में నాలుగో ధర్మంలోకి कन्वर्ट ही होते रहते हैं। కన్వర్టే అవుతూ వెళ్తారు. उनका एक धर्म पिता पक्का नहीं हो पाता। వారికి ఒక్క ధర్మపిత పక్కాగా అవ్వలేకపోతారు. आखिरी इन गिरते गिरते లాస్ట్ కి పడుతూ పడుతూ नास्तिक बन जाते हैं। నాస్తికులుగా అయిపోతారు. बाप कोई नहीं मानते। తండ్రినే ఒప్పుకోరు. अब ऐसा दुनिया में कोई होता है ఇప్పుడు ప్రపంచంలోని అటువంటి వారు ఎవరైనా ఉంటారా? जो बाप के बिगर पैदा होता हो? ఎవరైతే తండ్రి లేకుండా జన్మని తీసుకుంటారేమో. बाप को तो मानना पड़े। తండ్రినైతే ఒప్పుకోవాల్సి ఉంటుంది. तो जो बाप है, बाप से वर्षा मिलता है। అయితే తండ్రి ఎవరైతే ఉన్నారో తండ్రితోని వారసత్వం లభిస్తుంది. ऊंचते ऊंचे बाप है ఉన్నతమైన తండ్రి ఉన్నట్లయితే तो ऊंचते ऊंचे वर्षा मिलता है। అప్పుడు ఉన్నతమైన వారసత్వం లభిస్తుంది. ऊंचते ऊंचे ఉన్నతుడు ये शब्द ही जाहिर करता है ఈ పదమే ఉన్నతుడు ఈ పదమే ప్రకటితం చేస్తుంది. कि नंबरवार नीचते नीच बाप भी हैं। ఏమనంటే నెంబర్ వారుగా నీచాతి నీచమైన తండ్రులు కూడా ఉన్నారని. भले धर्म पिताएं हैं, భలే ధర్మపితలయ్యారు. वो भी नंबरवार हैं। వారు కూడా నెంబర్ వారుగా ఉన్నారు. भले उनको ग्रेट फादर कहा जाता है, భలే వారిని గ్రేట్ ఫాదర్ అని అంటారు. महान धर्म पिताएं, మహాన్ ధర్మపితలయ్యారు. लेकिन वो भी नंबरवार हैं। కానీ వారు కూడా నెంబర్ వారుగా అయ్యారు. अव्वल नंबर बाप आकर के మొదటి నెంబర్ తండ్రి వచ్చి अल्लाह अव्वल दीन की स्थापना करते हैं। అల్లాహ్ అవ్వల్ దీన్ ధర్మాన్ని స్థాపన చేస్తారు. दीन माना धर्म। దీన్ అంటే ధర్మం. तो अव्वल नंबर बाप की
అయితే మొదటి నెంబర్ తండ్రి యొక్క, अव्वल नंबर श्रीमत पर ही चलना पड़े। మొదటి నెంబర్ శ్రీమతం మీదే నడవాల్సి ఉంటుంది. ऐसी श्रीमत का जो उल्लंघन करते हैं, అటువంటి శ్రీమతాన్ని ఎవరైతే ఉల్లంఘన చేస్తారో, एक बार माफ, 2 बार माफ, ఒకసారి క్షమిస్తారు, 2 సార్లు క్షమిస్తారు, यदा कदा तीसरी बार भी माफ, యదా కదా మూడోసారి కూడా క్షమిస్తారు. बार बार माफ थोड़ा ही होता है। మాటి మాటికి క్షమించడం జరుగుతుందా ఏంటి? फिर आखिरी में कन्वर्ट हो जाते हैं। మళ్ళీ లాస్ట్కి కన్వర్ట్ అయిపోతారు. तो बाप पूछते हैं, అయితే తండ్రి అడుగుతారు, बाप से कौन सा वर्षा लेना है? తండ్రితోని ఏం వారసత్వాన్ని తీసుకోవాలి? अरे जैसा बाप होगा అరే ఎలాంటి తండ్రి ఉంటారో वैसा ही वर्षा देगा। అలాంటి వారసత్వాన్నే ఇస్తారు. ऊंचते ऊंच बाप होगा तो ऊंचते ऊंच वर्षा देगा। ఉన్నతోన్నతమైన తండ్రి అయినట్లయితే ఉన్నతోన్నతమైన వారసత్వాన్ని ఇస్తారు. काका, चाचा, नाना, ताऊ से तो वर्षा मिलता नहीं है। చిన్నాన్న, చిన్నాన్న, తాత, పెదనాన్నతో అయితే వారసత్వం లభించదు. वर्षा मिलता ही है बाप से। వారసత్వం లభిస్తుంది తండ్రితోని. यहाँ तो बाप खुद बैठ करके समझाते हैं ఇక్కడైతే తండ్రి స్వయం కూర్చుని అర్థం చేయిస్తారు. कि मैं कैसे रचयिता हूँ, ఏమనంటే నేను ఎలాంటి రచయితను, कैसे शब्द ये जाहिर करता है ఎలాంటి వారు ఈ పదమే ప్రకటితం చేస్తుంది. कि रचयिता का पाठ हमेशा नहीं बजाते, ఏమనంటే రచయిత యొక్క పాటని ఎల్లప్పుడూ అభినయించరు. सुप्रीम सोल ज्योति बिंदु के रूप में సుప్రీం సోల్ జ్యోతిర్బిందు రూపంలోని ऊंचते ऊंचे धाम में जब रहते हैं 5000 साल, 5000 సంవత్సరాలు ఉన్నతోన్నతమైన ధామంలోని ఎప్పుడైతే ఉంటారో तो उस समय उनको रचयिता नहीं कहा जा सकता। అప్పుడు ఆ సమయంలో వారిని రచయిత అని అనబడరు. ऐसे नहीं कि वो बिंदु बिंदु आत्माओं का रचयिता है। అలా ఏమీ కాదు, వారు బిందువు ఆత్మల యొక్క రచయిత అయ్యారని. क्योंकि आत्माएं भी अनादि हैं ఎందుకంటే ఆత్మలు కూడా అనాది, और उन बिंदु बिंदु आत्माओं का बाप भी अनादि है। మరియు ఆ బిందు ఆత్మల యొక్క తండ్రి కూడా అనాది అయ్యారు. अनादि है तो रचने का सवाल ही नहीं। అనాది అంటే అప్పుడు రచించవలసిన ప్రశ్నే లేదు. वो बिंदु बिंदु आत्माएं इस सृष्टि पर आकर के ఆ బిందు ఆత్మలు ఈ సృష్టి మీదకొచ్చి शरीर धारण करती हैं। శరీరాన్ని ధారణ చేస్తారు. उनको जीव आत्मा कहा जाता है। వారిని జీవాత్మ అని అంటారు. जीवित आत्मा, జీవిత ఆత్మ. जीवित माने कुछ काम धाम करने योग्य। జీవితం అంటే బో- ఏదైనా పని పాటుల్ని చేసేటటువంటిది. बोलते चालते को जीव कहा जाता है। మాట్లాడేవి నడిచేటటువంటి వాటిని జీవులు అంటారు. तो ऐसी बोलने चालने वाली जीवात्माएं అయితే ఆ విధంగా మాట్లాడేటటువంటి నడిచేటటువంటి జీవాత్మలు जो मनुष्य के रूप में होती हैं, ఏదైతే మనుష్యుల రూపంలోని ఉంటారో
उनकी नई दुनिया आकर के बनाता है, వారిది కొత్త ప్రపంచాన్ని వచ్చి తయారు చేస్తాను, सच्ची दुनिया आकर के बनाता है సత్యమైన ప్రపంచాన్ని వచ్చి తయారు చేస్తారు, और झूठ खंड को खलास करता है। మరియు అసత్యపు ఖండాన్ని సమాప్తి చేస్తారు. ब्रह्मा द्वारा रचते हैं, బ్రహ్మ ద్వారా రచిస్తారు, मन रचयिता అనగా రచయిత ब्रह्मा द्वारा बनते हैं। బ్రహ్మ ద్వారా తయారవుతారు. कौन से ब्रह्मा के द्वारा? ఏ బ్రహ్మ ద్వారా? ब्रह्मा तो अनेकों के नाम गाए हुए हैं, బ్రహ్మ అయితే అనేకుల పేర్లు గాయనం చేయబడ్డాయి. ब्रह्मा के 4-5 मुख दिखाते हैं। బ్రహ్మకి 4-5 ముఖాలని చూపిస్తారు. क्या सारे ही मुख रचयिता का पार्ट बजाते हैं? ఏంటి అన్ని ముఖాలు రచయిత యొక్క పాటని అభినయిస్తాయా? नहीं, కాదు. ब्रह्मा का तो अर्थ ही है बड़ी माँ। బ్రహ్మ యొక్క అర్థమే అయ్యింది పెద్దమ్మ. माँ అమ్మ एवरलास्टिंग रचयिता नहीं होती, ఎవర్ లాస్టింగ్ రచయిత అవ్వదు. माँ भी रचना है। అమ్మ కూడా రచన. तो वो ब्रह्मा का टाइटल धारण करने वालों में అయితే బ్రహ్మ యొక్క టైటిల్ని ధారణ చేసేటటువంటి వారిలోని जो प्रजापिता ब्रह्मा का टाइटल धारण करता है, ఎవరైతే ప్రజాపిత బ్రహ్మ యొక్క టైటిల్ని ధారణ చేస్తారో वो ही रचयिता है, వారే రచయిత. जो आदि ब्रह्म है। ఎవరైతే ఆది బ్రహ్మ అయ్యారో उस ब्रह्मा के द्वारा रचना रच करके ఆ బ్రహ్మ ద్వారా రచనని రచించి फिर विष्णु के द्वारा पालना कराता हूँ। మళ్ళీ విష్ణువు ద్వారా పాలనని చేయిస్తాను. जो ब्रह्मा ఏ బ్రహ్మ అయితే सो विष्णु बन जाता है। విష్ణువుగా తయారైపోతారు. बाप कहते हैं विष्णु कोई अलग से 4 हाथों वाला देवता नहीं है। తండ్రి అంటారు విష్ణువేమి 4 చేతులు ఉండేటటువంటి వేరే దేవతేమి కాదు. हाथ माना भुजाएं, చేతులు అంటే భుజాలు. जो भुजाओं के रूप में ఏవైతే భుజాల రూపంలో विशेष सहयोगी बनने वाली आत्माएं हैं, విశేషంగా సహయోగిగా అయ్యేటటువంటి ఆత్మలు ఉన్నారు. उनके स्वभाव संस्कार मिलकर के एक हो जाते हैं। వారి యొక్క స్వభావ సంస్కారాలు కలిసి ఒకటైపోతాయి. एक माना ఒకటి అంటే एक बाप समान। ఒక్క తండ్రి సమానంగా. तो ऐसे प्रजापिता ब्रह्मा से ब्राह्मण ब्राह्मणियों को रच करके అయితే ఆ విధంగా ప్రజాపిత బ్రహ్మ ద్వారా బ్రాహ్మణ బ్రాహ్మణీయులని రచించి फिर इनको पढ़ाकर మళ్ళీ వారిని చదివించి फिर इनको पद प्राप्त कराता हूँ। మళ్ళీ వారికి పదవిని ప్రాప్తింపజేస్తాను. कितनी बार फिर बोला? ఎన్నిసార్లు మళ్ళీ అని అన్నారు? 2 बार फिर क्यों बोल दिया? 2 సార్లు మళ్ళీ అని ఎందుకనేశారు? फिर माना बाद में। మళ్ళీ అంటే తరువాత. प्रजापिता ब्रह्मा से ब्राह्मण ब्राह्मणियां रचते हैं। ప్రజాపిత బ్రహ్మ ద్వారా బ్రాహ్మణ బ్రాహ్మణీయులని రచిస్తారు. 1936 में 1936లోని प्रजापिता ब्रह्मा द्वारा ब्राह्मण ब्राह्मणियों की रचना शुरू हुई। ప్రజాపిత బ్రహ్మ ద్వారా బ్రాహ్మణ బ్రాహ్మణీల రచన అనేది ప్రారంభమయ్యింది. उसके बाद దాని తరువాత प्रजापिता तो गायब हो गया, ప్రజాపిత అయితే మాయమైపోయారు. तो रचना बंद हो गई क्या? అప్పుడు రచన బంద్ అయిపోయిందా, ఆగిపోయిందా ఏంటి? ब्राह्मण कहा ही जाता है ब्रह्मा की औलाद। బ్రాహ్మణులు అని ఎవరిని అంటారంటే బ్రహ్మ యొక్క సంతానాన్ని. माना ब्रह्मा तो रहा यज्ञ में,
అనగా బ్రహ్మ అయితే యజ్ఞంలోని ఉన్నారు. और ब्रह्मा से पालना लेने वाले, जन्म लेने वाले बच्चे भी रहे। మరియు బ్రహ్మ ద్వారా పాలనని తీసుకునేటటువంటి వారు, జన్మని తీసుకునేటటువంటి వారు పిల్లలు కూడా ఉన్నారు. ब्राह्मण ब्राह्मणियां बनते रहे। బ్రాహ్మణీలుగా అవుతూ వచ్చారు. ब्रह्मा ने जब तक शरीर छोड़ा, బ్రహ్మ ఎంతవరకు అయితే శరీరాన్ని విడిచిపెట్టారో तब तक भी ब्राह्मण ब्राह्मणियां बने। అంతవరకు కూడా బ్రాహ్మణీలు తయారయ్యారు. शरीर छोड़ने के बाद శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత जो भी नंबरवार ब्रह्मा हुए, ఎంతమంది అయితే నెంబర్ వారుగా బ్రహ్మలు ఉన్నారో उनके द्वारा रचना रची जाती है। వారి ద్వారా రచనని రచించడం జరుగుతుంది. तो ब्रह्मा के द्वारा ब्राह्मण तो होते हैं, అయితే బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులైతే ఉంటారు. कहते हैं ब्रह्मा के द्वारा एक बार सृष्टि रची, అంటారు బ్రహ్మ ద్వారా ఒక్కసారి సృష్టిని రచించారు, पसंद नहीं आई, बिगाड़ दी। నచ్చలేదు, పాడు చేసేశారు. दूसरी बार सृष्टि रची, पसंद नहीं आई, बिगाड़ दी। రెండోసారి సృష్టిని రచించారు, ఇష్టం అవ్వలేదు, మళ్ళీ నష్టం చేసేశారు. आखिर इन फाइनल हो ही जाता है। లాస్ట్కి ఫైనల్ అవ్వనే అయిపోతుంది. तो आखिर इन ब्राह्मण रचे जाते हैं, అయితే లాస్ట్కి బ్రాహ్మణులు రచింపబడతారు, पक्के पक्के ब्राह्मण बनते हैं। పక్కా బ్రాహ్మణులుగా తయారవుతారు. फिर उनको पढ़ा करके మళ్ళీ వారిని చదివించి फिर पद प्राप्त कराते हैं। మళ్ళీ పదవిని ప్రాప్తింపజేస్తారు. ऊंचते ऊंचे पद कौन सा है? ఉన్నతమైన పదవి ఏమయ్యింది? है नर से नारायण, नारी से लक्ष्मी। నరుడి నుంచి నారాయణుడు, నారి నుంచి లక్ష్మి. लक्ष्मी नारायण, లక్ష్మీనారాయణులు. जिनको विष्णु कहा जाता है। వారినే విష్ణువు అని అంటారు. बाप आते ही नई दुनिया रचने, తండ్రి కొత్త ప్రపంచాన్ని రచించడం కోసమే వస్తారు. पुरानी दुनिया को खलास करवा देते हैं। పాత ప్రపంచాన్ని సమాప్తి చేయిస్తారు. नई दुनिया की पालना कराते हैं। కొత్త ప్రపంచం యొక్క పాలనని చేయిస్తారు. तो गाया हुआ है, అయితే గాయనం చేయబడింది. ब्रह्मा द्वारा स्थापना। బ్రహ్మ ద్వారా స్థాపన. काय की स्थापना దేని స్థాపన? है? ब्राह्मण धर्म की भी स्थापना బ్రాహ్మణ ధర్మంది కూడా స్థాపన. और మరియు ब्राह्मण धर्म की स्थापना तो हुई, బ్రాహ్మణ ధర్మం యొక్క స్థాపన అయితే అయ్యింది. ब्रह्मा द्वारा ब्राह्मण ब्राह्मणियों को रचते हैं। బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులని రచిస్తారు. प्रजापिता ब्रह्मा द्वारा वर्षा देते हैं। మరియు ఎప్పుడైతే ప్రజాపిత బ్రహ్మ ద్వారా వారసత్వాన్ని ఇస్తారు, तो कौन सा कार्य रहा हुआ है? అప్పుడు ఏం కార్యం మిగిలి ఉంటుంది? अभी जो नंबरवार माला बननी है, ఇప్పుడు నెంబర్ వారుగా మాల ఏదైతే తయారవ్వనున్నదో, नंबरवार पद मिलने हैं, నెంబర్ వారుగా పదవులు లభించనున్నాయి. माला में मणके होते हैं, మాలలో పూసలుంటాయి. कोई ऊपर, కొన్ని పైన, कोई नीचे, కొన్ని క్రింద, कोई दाईं ओर, కొన్ని రైట్ సైడ్లోని, कोई लेफ्ट साइड में। కొన్ని లెఫ్ట్ సైడ్లోని. वो पद अभी तैयार हो रहे हैं। ఆ పదవులు ఇప్పుడు తయారవుతున్నాయి. ये फाइनल परीक्षा होने वाली है, ఇవి ఇప్పుడు ఫైనల్ పరీక్షలు అవ్వనున్నవి, हो रही है। అవుతున్నాయి.
तो विनाश भी जरूर होगा। అప్పుడు వినాశనం కూడా తప్పకుండా विनाश होगा। వినాశనం అవుతుంది। क्या ब्राह्मणों का विनाश हो जाएगा? ఏంటి బ్రాహ్మణుల యొక్క వినాశనం అయిపోతుందా? है? ब्राह्मणों का विनाश नहीं होता। బ్రాహ్మణుల యొక్క వినాశనం అవ్వదు। ब्राह्मणों के पद का బ్రాహ్మణుల యొక్క పదవులది विनाश होता है। వినాశనం అవుతుంది। नंबरवार विनाश को पाने वाले हैं। నంబర్ వారుగా వినాశనాన్ని పొందేటటువంటి వారయ్యారు। शंकर द्वारा विनाश। శంకరుని ద్వారా వినాశనం। शंकर द्वारा विनाश। శంకరుని ద్వారా వినాశనం। शंकर विनाश करते हैं क्या? శంకరుడు వినాశనాన్ని చేస్తారా ఏంటి? एक तरफ कहते हैं ఒకవైపు అంటారు असुर संहारिणी शक्तियां गाई हुई है, అసుర సంహారిని శక్తులు గాయనం చేయబడ్డారు। और दूसरी तरफ कहते हैं शंकर द्वारा विनाश। మళ్ళీ రెండో వైపు అంటారు శంకరుని ద్వారా వినాశనం అని। आखिर सच्चाई क्या है? లాస్ట్ కి సత్యం ఏంటి? जरूर शक्तियों को प्रेरणा मिलती है। తప్పకుండా శక్తులకి ప్రేరణ లభిస్తుంది। तब प्रैक्टिकल में असुर संहारिणी गाई हुई है। అప్పుడు ప్రాక్టికల్ గా అసుర సంహారిని గాయనం చేయబడింది। शंकर को तो योग में बैठा हुआ दिखाया जाता है। శంకరుణ్ణైతే యోగంలో కూర్చొని ఉన్నట్లు చూపిస్తారు। इसलिए मुरली में कहते हैं शंकर क्या करता है? कुछ भी नहीं। అందువలనే మురళీలోని అంటారు శంకరుడు ఏం చేస్తారు? ఏమీ చేయరు। कर्मेंद्रियों से तो कोई काम करता हुआ नहीं दिखाते। కర్మేంద్రియాలతో అయితే ఏమీ పనిని చేస్తూ ఉన్నట్లు చూపించరు। बुद्धि योग की बात है। బుద్ధి యోగంది విషయం అయ్యింది। बुद्धि योग जिसका तीखा होता है, एकाग्र होता है, బుద్ధి యోగం ఎవరిదైతే తీక్షణంగా ఉంటుందో ఏకాగ్రంగా ఉంటుందో वो अपनी एकाग्रता की शक्ति से दूसरों की बुद्धि को मोड़ देता है। వారు తమ ఏకాగ్రత శక్తితోని ఇతరుల బుద్ధిని మోల్డ్ చేసేస్తారు, वाइब्रेशन को पलट देता है। వైబ్రేషన్ ని మార్చేస్తారు। तो शंकर द्वारा विनाश गाया हुआ है। అయితే శంకరుని ద్వారా వినాశనం గాయనం చేయబడింది। तुम बच्चों को तो अंधों को रास्ता बताना है। పిల్లలైన మీకైతే అందులకి మార్గాన్ని చూపించాలి। क्या? ఏంటి? शंकर को फॉलो नहीं करना है। శంకరుణ్ణి ఫాలో చెయ్యకూడదు। क्या करना है? ఏం చెయ్యాలి? अंधे जो हैं, అంధులు ఎవరైతే ఉంటారో, अज्ञान के अंधे हैं, అజ్ఞాన అంధులు ఉంటారో, जिनको ज्ञान नहीं है, जानकारी नहीं है किसकी, ఎవరికైతే జ్ఞానం లేదో గుర్తింపు లేదో, ఎవరిది? बाप की जानकारी नहीं है, తండ్రిది పరిచయం లేదు। बार बार बुद्धि विलम जाती है। మాటి మాటికి బుద్ధి భ్రమింపబడుతుంది। एक बाप को छोड़ ఒక్క తండ్రిని విడిచిపెట్టి दूसरे दूसरे तीसरे तीसरे बाप बनाई लेती है। రెండో మూడో తండ్రులని చేసేసుకుంటారు। ऐसे जो अज्ञान के अंधे हैं, అటువంటి ఎవరైతే అజ్ఞానం యొక్క అంధులుంటారో उनको रास्ता दिखाना है। వారికి మార్గాన్ని చూపించాలి। बाप आकर बच्चों को अडाप्ट करते हैं। తండ్రి వచ్చి పిల్లలని అడాప్ట్ చేసుకుంటారు। क्या? ఏంటి? कोई बाप बच्चों को अडाप्ट करता है ఏ తండ్రైనా పిల్లవాడిని అడాప్ట్ చేసుకుంటారో तो अपने घर परिवार में रखता है या धक्का देके बाहर भगा देता है? అప్పుడు తమ ఇంటి పరివారంలోని పెట్టుకుంటారా లేక తోసి బయటికి నెట్టివేస్తారా? हैं? रखने के लिए तैयार रहता है ना, పెట్టుకోవడానికి తయారుగా ఉంటారు కదా, धक्का तो नहीं देता।
తోసేయటం అయితే చెయ్యరు కదా. कि अभी तुम अपनी जिंदगी बाहर बनाओ, ఏమనంటే నీవు నీ జీవితాన్ని బయట తయారు చేసుకో, फिर जब टाइम होगा तो हम तुमको మళ్ళీ ఎప్పుడైతే టైం ఉంటుందో అప్పుడు మేము మీకు बुला लेंगे। పిలిచేస్తాము. नहीं, కాదు, बाप कहते हैं తండ్రి అంటారు, मैं जिन बच्चों को अडॉप्ट करता हूँ నేను ఏ పిల్లలనైతే అడాప్ట్ చేసుకుంటానో उन सब की परवरिश करने के लिए तैयार हूँ। వారి అందరి పాలన చేయడానికి తయారుగా ఉన్నాను. आखिरी में कितने बच्चे पलेंगे? లాస్ట్కి ఎంతమంది పిల్లలు ఫలించబడతారు, जब फाइनल పోషింపబడతారు? परीक्षा पूरी होगी ఎప్పుడైతే ఫైనల్ పరీక్ష పూర్తిగా అవుతుందో तो कितने बच्चे आबू अब्बा के घर में पलेंगे? అప్పుడు ఎంతమంది పిల్లలు ఆబు అబ్బా ఇంట్లోని పోషింపబడతారు? हैं 4.5 लाख बच्चे पलेंगे। 4.5 లక్షలు పోషింపబడతారు. वो 4.5 लाख तो साकार में आंखों से दिखाई पड़ेंगे, ఆ 4.5 లక్షల ఆత్మలైతే సాకారంలోని నేత్రాలకి కనిపిస్తారు. और उनमें कोई अव्यक्त बच्चे भी हैं మరియు వారిలోని ఎవరో అవ్యక్త పిల్లలు కూడా ఉన్నారు. जो उन साकार में ఏదైతే ఆ సాకారంలోని आकारी रूप में घुसे हुए रहेंगे। ఆకారి రూపంలోని దూరబడి ఉంటారు. तो कितने टोटल की पालना होगी? అప్పుడు ఎంతమంది యొక్క టోటల్ పాలన అనేది అవుతుంది? 9 लाख की पालना होगी। 9 లక్షలది పాలన అవుతుంది. एक चूल्हे की पालना होगी, ఒక పొయ్యిది పాలన అవుతుంది. एक परिवार होगा, ఒక పరివారం ఉంటుంది. एक बाप होगा, ఒక్క తండ్రి ఉంటారు. एक मत होगी, ఒక మతం ఉంటుంది. एक धारणा होगी। ఒక్క ధారణ ఉంటుంది. बाप बनना आसान है తండ్రిగా అవ్వడం ఈజీ, लेकिन निभाना కానీ निभाना आसान नहीं है। నిర్వహించటం తేలిక కాదు. आसान है तो उस ऊंचते ऊंचे बाप के लिए आसान है, తేలిక అయ్యింది అంటే ఆ ఉన్నతోన్నతుడైన తండ్రి కోసం తేలిక. जिसके लिए मुरलियों में इशारा दिया है, వారి కోసం మురళీలలోని ఈ సంకేతాన్ని ఇచ్చారు. इस ब्रह्मा के ऊपर तो बोझा बहुत है। ఈ బ్రహ్మ మీదైతే బరువు అనేది చాలా ఉంది, బాధ్యత. तुम बच्चों के लिए तो बहुत आसान है। పిల్లలైన మీకైతే చాలా తేలిక. इनको तो बहुत फरुना रहता है వీరికైతే చాలా చింత ఉంటుంది. कि बच्चों की पालना करनी है, ఏమనంటే పిల్లలది పాలన చెయ్యాలని. बुद्धि चलती रहती है। బుద్ధి నడుస్తూ ఉంటుంది. तुम तो మీరైతే बेगमपुर की बात है, బేగంపూర్కే బాద్షాహ్. तुमको మీకు पालना आदि का फिक्र नहीं रहता है। పాలన మొదలుగున్న వాటి యొక్క చింత ఉండదు. ऑटोमेटिक पालना होती रहती है। ఆటోమేటిక్ గా పాలన అనేది అవుతూ ఉంటుంది. तुम्हारे 63 जन्मों का हिसाब ऐसा बना हुआ है। మీది 63 జన్మల యొక్క లెక్కాచారం ఆ విధంగా తయారు చేయబడింది. बाप ने बच्चे रखे, తండ్రి పిల్లల్ని రచించారు. तो जरूर उनको खाने को तो देंगे ना। తప్పకుండా వారికి తినడానికైతే ఇస్తారు కదా. जब ये कहेंगे ఎప్పుడైతే ఒక్కటవుతారో, अभी थोड़ा रुको, లేక ఇలా అంటారా, ఇప్పుడు కొంచెం ఆగండి అని. अपने लौकिक घर परिवार में बैठो, తమ లౌకిక ఇంటి పరివారంలోని కూర్చోండి. हमको
थोड़ा मजबूत हो जाने दो फिर आना। మమ్మల్ని కొంచెం పటిష్టంగా అవ్వనివ్వు, అప్పుడు రా. यहाँ तो ऐसे ऐसे डुप्लीकेट भगवान बन करके तैयार हुए पड़े हैं। ఇక్కడైతే అటువంటి డూప్లికేట్ భగవంతుడుగా అయ్యి కూర్చుని ఉన్నారు. तो कहते हैं प्रैक्टिकल पालना बन जाओ। మళ్ళీ అంటారు ప్రాక్టికల్ పాలనగా తయారైపోండి. और वहीं रह करके पालना लो हमारी। మరియు అక్కడే ఉండి పాలనని మాది తీసుకోండి, बौद्धिक रूप से। బౌద్ధిక రూపంలోని. सेवा उधर करो సేవనిక్కడ చెయ్యండి, और खुशी का मेवा इधर देते रहो। మరియు ఖుషి యొక్క ప్రతిఫలాన్ని ఇక్కడ ఇస్తూ ఉండండి. जैसे मुसलमान होते हैं ना, ఎలా అయితే ముసల్మాన్లు ఉంటారు కదా, रहते हैं दूसरे दूसरे देशों में, ఉంటారు వేరే వేరే దేశాలలోని. खास करके भारत में तो बहुत ही मुसलमान है। 50% ముఖ్యంగా అయితే భారత్లోనైతే ముసల్మాన్లు చాలా ఉన్నారు. 50%, 30% तो जरूर होंगे। 30% అయితే తప్పకుండా ఉండి ఉంటారు. रहते हैं भारत में భారత్లోని ఉంటారు. और गीत कहाँ के गाते हैं? మరియు గీతాన్ని ఎక్కడిది పాడుతారు? साहबा के गीत गाते हैं। కాబాది పాటని పాడతారు. तो ये दूसरे दूसरे धर्म के बापों का कमाल है। ఇది వేరే వేరే ధర్మాల యొక్క తండ్రులది అద్భుతమయ్యింది. अपनी जनरेशन को अपने धर्म खंड में पालना नहीं दे पाते। తమ జనరేషన్కి తమ ధర్మఖండాలలోని పాలనని చెయ్యలేకపోతారు. पैदाइश बहुत करते जाते हैं। జన్మని చాలా చేసుకుంటూ వెళ్ళిపోతారు. बाप कहते हैं తండ్రి అంటారు, मैं तो ऐसी दुनिया की स्थापना करता हूँ गीता के द्वारा, నేనైతే గీత ద్వారా ఎటువంటి ప్రపంచాన్ని స్థాపన చేస్తాను అంటే, तो बहुत थोड़ी जनसंख्या रह जाएगी। అప్పుడు చాలా కొద్దిగా సంఖ్య అనేది మిగిలి ఉండిపోతుంది. मुझे ढेर से ढेर नहीं चाहिए। నాకు అనేకం వద్దు. एक्यूरेट श्रीमत पर चलने वाले चाहिए। అక్యురేట్గా శ్రీమతం మీద నడిచేటటువంటి వారు కావాలి. तो देखो, అయితే చూడండి, तुमको बाप खाने के लिए क्या देते हैं? మీకు తండ్రి తినడానికి ఏమిస్తారో, तुम क्या खाते हो? మీరేం తింటారు? मैं यहाँ का यहाँ तुम्हारा लिया हुआ वापस भी करूंगा। ఇక్కడ మీ నుండి తీసుకున్నది తిరిగి మళ్ళీ ఇచ్చేస్తాను కూడా. जो भी लेते हैं सब वापस करूंगा। ఏదైతే తీసుకుంటానో అన్నీ తిరిగి ఇచ్చేస్తాను. और ब्याज में మరియు వడ్డీతోని 21 जन्म के लिए देता भी हूँ। 21 జన్మల కోసం ఇస్తాను కూడా. तो कितना बड़ा ब्याज मिलता है। అయితే ఎంత పెద్ద వడ్డీ లభిస్తుంది. इतना ब्याज और कोई दे नहीं सकता। ఇంత ఓం వడ్డీని ఇంకెవ్వరూ ఇవ్వలేకపోతారు. ఓం శాంతి. విసిడి నెంబర్ 418, భోపాల్, మధ్యప్రదేశ్. ఓం శాంతి.